ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 4వ తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, యథావిధిగా హోమాలు జరుగుతాయి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. డెవిల్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. వరల్డ్. కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. మనం బండగా చెప్పాలంటే పొడుక్కొని గాడిదని లేపి తన్నించుకోవద్దు. మనందరికీ తెలుసు, ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి, ఫోన్స్లో వీడియో కాల్స్ వస్తాయి, అన్నోన్ పర్సన్స్ నుంచి సిబిఐ ఎంక్వైరీలు అంటూ వస్తాయి. చూద్దాం లేని స్పామ్ కాల్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేసుకోవడం? స్పామ్ కాల్ వస్తే కట్ చేసేయండి, ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. ఓ మనిషి ఇబ్బంది పెట్టేవాడున్న వాడితో మనం ఎందుకు టచ్లోకి వెళ్ళాలి? ఓ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం మనకు సమస్య వస్తుంది, ఫోన్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేయాలి? ఇలా చేయడం మూలని సమస్యలు వస్తాయి, ఇబ్బందులు పడతారు, కష్టం కొని తెచ్చుకుంటారు. ప్రతిదీ తెలిసి పొరపాట్లు చేయడం, తెలియకుండా చేస్తే మన కర్మ. నిర్లక్ష్యంతో కూడిన పొరపాట్లు చాలా ఖరీదు ఎక్కువైపోతుంది, దాని కాస్ట్ ఎక్కువైపోతుంది, తట్టుకోవడం కొన్ని సందర్భాలు కష్టం అవుతుంది. అలాంటి పొరపాట్లు చేయవద్దు. ఉద్యోగం మానేసి ఉద్యోగం వెతుక్కోవడం, ఇల్లు ఖాళీ చేసి వస్తామని చెప్పి ఓ 10 రోజుల ముందర ఇంకో కొత్త ఇల్లు వెతుక్కోవడం, పిల్లలు స్కూల్ ఫీజు కట్టడం మానేసి కొత్త స్కూల్ మారుద్దని ట్రై చేయడం, టీసీ తీసేసుకుని ట్రై చేయడం, ఇలాంటి పనులు చేయకూడదు. ఈ సమయంలో బుద్ధి ప్రేరేపణ అలాగే జరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా సాగే జీవితాన్ని ఎవరితోనో పోల్చుకుని ఇబ్బందులు పడద్దు. ఇలా పడే అవకాశం అనేక మందికి ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. మీ పని మీదే, ఎవరితో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీ పర్సనల్ లైఫ్ భగవంతుడి ఏదైతే ఉందో మీకు అది వస్తుంది. మీ కష్టానికి ప్రతిఫలం మీకు వస్తుంది. పక్కవాడికి వచ్చిందని మనకు రాదు, పక్కవాడు రాలేదని మనకు రాకుండా పోదు. మీదే. కోపం తగ్గించుకోండి, మాట జారద్దు, అనవసరంగా మాట తోలద్దు, ఎవరి విషయాలు పట్టించుకోవద్దు, తప్పించి తిరగండి, మౌనంగా మీ పని మీరు చేసుకోండి. ఇదే మీ ముఖ్యమైన సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ Ace of Pentacles, ఫ్యూచర్ మెజిషియన్. ఇదే చెప్తుంది మేడం మీకు. మీ పాస్ట్లో కొంత చిన్న లాసెస్, ఫ్రస్ట్రేషను, సమాజంలో మనుషుల యొక్క మోసపూరిత బుద్ధులు అవి తెలుసుకుని కొంత కోపం, ఫ్రస్ట్రేషన్తో కాలం గడిచిన స్థితి. ఇదే స్థితిలో ఉండి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారు. ఆ కోపంతో అవకాశాలు వదులుకోవద్దు. అవకాశం కలిసి వస్తుంది, వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకోవాలి. వచ్చింది కదా అని మనం గాలి మేడలు కట్టకూడదు. వాస్తవంగా ఉండాలి, కామ్గా ఉండాలి. జాబ్ వచ్చింది, డబల్ శాలరీతో జాబ్ వచ్చింది, ఓ 2 నెలల్లో చిట్టి వేసేసి ఒక కారు కొనేసి ఆ జాబ్ పోతే 4 నెలలు పోయిన తర్వాత ఈ కారులోనూ చిట్టి 2 మిగులుతాయి, ఇవి కట్టుకోవాలి. మళ్ళీ ఇలాంటి పనులు చేయవద్దు. నేల విడిచి సాము చేయకుండా ఉండండి. జాగ్రత్తగా ఉంటే మంచి కాలం ముందుంటుంది. ఫ్యూచర్ కార్డు మెజిషియన్ ఉంది. ఎన్ని సమస్యలున్నా కానీ తట్టుకుంటారు. సహాయం చేసే ఫ్రీ హ్యాండ్ ఒకటి దొరుకుతుంది. డబ్బులు అప్పులు ఉన్నాయి, ఏదో షేర్ మార్కెట్ డబ్బులు పోయాయి, ఎవరు ఫ్రెండ్ అప్పిస్తాడు, ఏదో చేస్తారు, మొత్తం మీద కొంత సమస్య తగ్గుతుంది. ఈ రకంగా తట్టుకునేటువంటి శక్తి, సామర్థ్యం మీకు వస్తాయి నెమ్మదిగా. ఫ్యూచర్ కార్డులో మెజిషియన్. ఎన్ని సమస్యలు కానీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు, పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా ఏస్ ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా కుటుంబ విస్తరణ అంటే పెళ్లి కనులు పెళ్ళి అవ్వడాలు, పిల్లలు పెళ్ళి అవ్వడం, లేదు మీకు పెళ్ళి అవ్వకపోతే మీకే మ్యారేజ్ అవ్వడం, ఇలాంటివి. కొత్తగా పెళ్ళైతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడాలు, ఇలాంటివి అనేక శుభాలు జరిగే అవకాశం కుటుంబపరంగా ఉంది. ఇక్కడ సామాజికంగా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే జనరల్ కార్డులో ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఫ్యూచర్ కార్డు మెజిషియన్ వచ్చింది. కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా ఏస్ ఆఫ్ వ్యాండ్స్. జనరల్ కార్డులో మాత్రం పేజ్ ఆఫ్ సోర్డ్స్, డెవిల్ వచ్చాయి. ఎమోషన్స్ ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. మాట్లాడద్దు, తిట్టద్దు, ఎవరిని అనవసరంగా ఏమనద్దు.
ఎవరి కర్మ వాళ్ళు పోతారు, మౌనంగా ఉండండి అంతే. తప్పులు చేయొద్దు మీరు, ఇంతే. కుటుంబపరంగా సామాజిక గౌరవ మర్యాదలు లోటు ఉండదు, గుర్తింపు ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేశారు, మీరు చేశారు కూడా తప్ప ప్రత్యేకంగా మీరు టార్గెట్ చేసేవారు ఇబ్బంది పెట్టరు. మీకు వచ్చే సమస్య అన్నోన్ పర్సన్ నుంచి వస్తుంది, తెలియని వాడి నుంచి వస్తుంది. మీకు ఫోన్ కాల్స్ ఇలాంటివి. తెలిసిన వాడి నుంచి ఎలాంటి సమస్య రాదు, బాగానే ఉంటుంది. సామాజిక కుటుంబపరంగా సహాయ సహకారాలు అంటే బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్ట్స్, కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేరే వాళ్ళ పని మీరు చేయాల్సి వస్తుంది, 2-3 ప్రాజెక్టులు చేయాల్సి వస్తుంది. సెలవు కూడా సెలవు రోజు కూడా పని చేయాల్సి వస్తుంది, తప్పదు చేయాలంతే. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ కప్స్, ఏదైనా రెఫరెన్స్లో జాబ్ ట్రై చేస్తే దొరికే అవకాశం ఉంటుంది, గట్టిగా ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, కొంత నిస్తేజంగా ఉంటుంది, కొంత ఎదురు చూడాలి. మన చేతుల్లో ఉండవు కొన్నిసార్లు, మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. వచ్చినప్పుడు తీసుకోవాలి, వచ్చినప్పుడు వ్యాపారం చేయాలి, అంతే. అలాగే ఉంటుంది. నిస్తేజంగా స్తబ్దంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్, కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. మొదటి వారంలో కొంచెం ఏదైనా హ్యాండ్ లోన్ తీసుకుని కొంచెం పేమెంట్కి ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్, ఇబ్బంది ఏమన్నది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? డెత్ కార్డు తీసుకోవాలి. 4 ఆఫ్ వ్యాండ్స్, ఏమైనా ప్రయాణాలు ఉంటే జాగ్రత్త తీసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. అవసరం లేకపోతే అవసరం లేకుండా అనవసరంగా ఏ ఊరు వెళ్ళద్దు. ప్రయాణాలు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఏ కారు మీద వెళ్ళారు, ఏ టెంపుల్కి అక్కడికి ఏదో క్షేత్రంకి వెళ్ళారు, తాళాలు పడిపోయాయి, కీ పడిపోయి చేసేది ఉంది. మీ ఫోన్లు అన్నీ కార్లు పెట్టి గుడికి వెళ్తారు, కీస్ పడిపోయాయి, కీస్ పారేసుకున్నారు, హ్యాండ్స్ అప్ అంతే, ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం, ప్రయాణాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఏస్ ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హెర్మిట్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? చారియట్, విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? ఫూల్, మగవారికి సంబంధించి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఏదైనా వచ్చే అవకాశము, ఊహించని లాభాలు, ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటే డబ్బులు వచ్చే అవకాశం. చాలామంది ఈ బిట్ కాయిన్స్లో వాటి డబ్బులు పెట్టి ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ దరిద్రం పక్కవాడికి అంటించి మీరు డబ్బులు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఇండియాలో బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ నాట్ అలౌడ్. వేరే కంట్రీ ఎవరికో అమ్ముతారు, మీరు అవి ఎవడో దొరుకుతారు కొనుక్కునేవాడు. ఆ రకంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అకస్మాత్ లాభాలు కలుగుతాయి. ఆడవారి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, గుర్తింపు వస్తుంది సమాజంలో. మంచివాళ్ళు సౌమ్యులను గుర్తింపు వస్తుంది, మంచి సలహా ఇవ్వగలను గుర్తింపు వస్తుంది, బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది, సమస్యలు తీరుతాయి. ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో మంచిగా మాట్లాడుకుంటారు, మనసు పెట్టుకుని బాగుంటుంది. సంతానపరంగా ఒక తెలియని స్తబ్దత ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, ఏది మూమెంట్ రాదు సంతానపరంగా. విద్యార్థుల పిల్లలకు కూడా మూమెంట్ ఏమో పెద్దగా ఉండదు, ఏదో చేద్దాం ట్రై చేసినా కానీ పెద్దగా ఏమి కలిసి రావు. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనుష్ 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్, శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్, పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? టెంపరెన్స్, ఇందులో చెప్పిన మంచి ఫలితాలని కూడా ధనిష్ట వాళ్ళకు ఉన్నాయి. గుర్తింపు, గౌరవం, యాక్టివ్గా ఉండి కార్యసిద్ధి అన్నీ ఉంటాయి. ఇబ్బందులు పడే అవకాశం శతభిషం వాళ్ళకు ఉంది. కొంచెం ఇబ్బందులు పడే అవకాశం, చికాకులు, సమస్యలు, అనవసరం లేని న్యూసెన్స్ కొని తెచ్చుకునే అవకాశం, రూల్స్ లాజికల్ మాట్లాడి మీరు ఏదో ఒకటి చేసి అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. పూర్వభద్ర వాళ్ళు కొంచెం తొందరపాటు తగ్గించుకోవాలి, మాట అనద్దు, ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి, అనవసర విషయాలు తలదోచు, డబ్బులు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేయాలి? ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? హైప్రిస్టస్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్రజపం చేయించుకోండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? శతభిషం వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ పెంటికల్స్, కార్తవీర్యాజన జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజనమే చేసుకోండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ సోర్ట్స్, వీరభద్రుని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురు స్పహ జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 4 దగ్గర జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఉండదు ఈసారి. శుభం భూయాత్.